ఎన్టీఆర్ జిల్లా గుడివాడలో జెడ్పీ చైర్పర్సన్ హారికపై జరిగిన దాడిని వైసీపీ సీరియస్ గా తీసుకుంది. ఘటనకు నిరసనగా బెజవాడలో ఆ పార్టీ నేతలు ఆందోళన నిర్వహించారు. సాయిరాం సెంటర్ దగ్గర మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమానికి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నల్ల బ్యాడ్జీలు ధరించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ హారికపై జరిగిన దాడిని వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. టీడీపీ గూండాల అరాచకాన్ని యావత్తు రాష్ట్రం చూస్తుందన్నారు. మహిళలకు అన్యాయం జరిగితే ఊరుకోమంటూ ప్రసంగాలు చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ తక్షణమే బీసీలకు క్షమాపణ చెప్పాలని, బాధ్యులపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నిన్న గుడివాడలో జరిగిన సంఘటన దాన్ని పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అందరం కూడా ఖండిస్తున్నాం. ఒక బీసీ మహిళ ఉమ్మడి కృష్ణా జిల్లాకి జెడ్పీ చైర్పర్సన్గా పనిచేస్తున్న మహిళ మీద ఏ విధంగా దారుణం ఈ టీడీపీ గుండాలు చేశారో అది రాష్ట్రం కాదు లోకమంతా కూడా చూడడం జరిగింది. ఒక పార్టీ మీటింగ్కి వెళుతుంటే ఎంత దారుణంగా కారుని అద్దాలు పగులు కొట్టి భయభ్రాంతులుగా నిన్న వాయిస్ చూస్తున్నాము. రాడ్లతో అద్దాలు పగులు కొట్టి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసేట్టుగా వారి మాటల్లో వినడం జరిగింది. అంటే ఒక బీసీ మహిళగా కృష్ణా జిల్లా చైర్పర్సన్గా ఉండడం మీకు ఇష్టం లేదా? అంటే మహిళలంటే మీరు ఇదేనా, మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? మహిళల గురించి అధ్యాయాలు ప్రొఫెసర్ లాగా మీరు అందరూ కూడా స్పీచెస్ ఇస్తుంటారు. చంద్రబాబు మొదలు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా మన హోమ్ మినిస్టర్ గారు కూడా, ఆమె కూడా బహుశా ఇంతకుముందు టీచర్గా చేసినట్టుగా ఉంది. వీళ్ళందరూ కూడా లెక్చర్లు ఇవ్వడానికి పనిచేస్తారు తప్ప ఒక మహిళకి ఇంత దారుణంగా గొడవ ఇంత జరుగుతుంటే ఏం చేస్తారు మీరందరూ కలిసి? మరి పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం బాగా లెక్చర్లు ఇస్తారు, మేము మహిళా పక్షపాతి, మహిళలు కలిసి చేస్తాం ఇచ్చేస్తామని. ఈరోజు మహిళలకి ఏదైనా మంచి చేశారంటే అది